సినిమాల్లో లాగా డ్రామాలు ఆడకూడదు. దానివల్ల వీళ్ళిద్దరూ మరింత దూరమైపోయారు కదా. స్నేహ, ఆ సంధ్య నిజంగానే ఫ్రాడ్. యమజ దగ్గర డబ్బులు తీసుకుని విశాల్తో కలిసి నాటకం ఆడింది. మంజు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం యమజ దగ్గర డబ్బులు తీసుకుంది. అందుకే నేను ఆ రోజు ఏ చీర కట్టుకున్నానో ఫోటో తీసి విశాల్కి పంపించింది. వాళ్ళు ఈ విషయాలన్నీ మా ముందు అక్కడ ఒప్పుకున్నారు. తీరా అక్కడికి తీసుకెళ్లాక యమజ దగ్గర కావు అని రివర్స్ అయిపోయారు. కావేరి, అర్జున్ అన్నది కరెక్ట్. రోజు రోజుకి నీ క్యారెక్టర్ మారిపోతుంది. అయినా నీ కాపురం నువ్వే పాడు చేసుకోమని ఎవరు చెప్పారు? నీకమ్మ ఉంది. ఏ కష్టం వచ్చినా తోడు నిలబడే బావున్నాడు. అతని భార్యని నేనున్నాను. మా అందర్నీ వదిలేసి ఈ కాకమ్మతో కలిసి ఇలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు మొదట్నుంచి నీ కాపురం పట్ల నిర్లక్ష్యంగానే ఉన్నావు. ఆ రోజు మేమందరం నీ కాపురం చక్కదిద్దడానికి వస్తే నువ్వొచ్చి పోట్లాడావు. ఇప్పుడు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ మీద తనకున్న కాస్త అభిప్రాయాన్ని కూడా చెడగొట్టుకున్నావు. స్నేహ, ఏ భార్య కాపురం పాడు చేసుకోవాలని చూడదు. నువ్వు నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. శివగారు,